నమస్తే అందరికీ, నేను ఆశ. ఈరోజు వీడియో ఏంటంటే మనం హెల్త్ ఛాలెంజ్ 5th డేలో ఉన్నాం. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా 4 days అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజు హెల్త్ డే 5th ఛాలెంజ్లో భాగంగా ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యేపోయి ఉంటుంది. వీఆర్ ద బెస్ట్ ఆర్ బెటర్ ఏది అనేది చూస్ చేసుకోవడానికి. నేనైతే నార్మల్గా ఇప్పుడు ఎవరైనా బెస్ట్గానే ఉండాలి అనుకుంటారు, బెటర్గా ఉండాలి అనేది ఎవ్వరు అనుకోరు. కాబట్టి బెస్టా బెటరా అనేది డిసైడ్ చేసుకున్నాం. జస్ట్ 5 questions. జెన్యున్గా మీరు దీనికి ఆన్సర్ చెప్పేసుకోండి. నార్మల్గా ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి పిల్లలకి ఇష్టమైన అన్ని అడ్డగంగలోనే నిమిషంలో చక్కగా అలా ప్రిపేర్ చేసేస్తున్నామా లేదా, లేదు వాళ్ళకి ఏది అవసరమో తెలుసుకొని ఇస్తున్నామా, మీరు ఏ కేటగిరీయో దానికైతే మార్కేసేసుకోండి. అలానే లాస్ట్ అయితే ఆన్సర్స్ చెప్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ సెలెక్షన్. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ సెలెక్షన్లో మీరు ఎలాంటి వెజిటేబుల్స్ని చూస్ చేసుకుంటున్నారు, ఎలాంటి ఫ్రూట్స్ని చూస్ చేసుకుంటున్నారు అంటే పిల్లలు ఏది ఇష్టంగా తింటారో ఆ వెజిటేబుల్, అవి సీజనల్ అయినా కాకపోయినా వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నామా, లేదా సీజనల్గా దొరికే వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకొని వాటిని ఎక్కువగా మన వంటలో ఇంక్లూడ్ చేస్తున్నామా? మీరు ఏ కేటగిరీయో దానికైతే మీరు డిసైడ్ అయిపోండి. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే బెడ్ టైం. పిల్లలు ఏ టైంకి నిద్రపోతున్నారు? మనం పిల్లలనే కాదు, హెల్త్ మనకి కూడా అవసరమే కాబట్టి మనం ఏ టైంకి నిద్రపోతున్నాం? అట్లీస్ట్ 9:30కి మనం నిద్రపోతున్నామా లేదా? 9:30 to మార్నింగ్ 6 o'clock వరకు నిద్రపోతున్నామా లేదా? నిద్రపోతే ఓకే, నిద్రపోకపోతే అది ఎలా అనేది కూడా నేను చెప్తాను. 9:30 అంటే 9:30 నుంచి మన దగ్గర ఫోన్లు ఏమీ లేకుండా మనం ఉండి నిద్రపోతున్నామా లేదా, మన పక్కనే ఫోన్స్ అన్నీ ఉండి పడుకుంటున్నామా? దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది బెస్టా బెటరా అనేది. ఇంకా 4th వన్ వచ్చేసి టైం. మనం మన ఫ్యామిలీ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది. సో వన్ థింగ్, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేస్తున్నాం, ఓకే, అది ఓకే. ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయటానికి టైం వెతుక్కుంటున్నాం, అదొక కేటగిరీ. ఓకే, మీరు ఇందులో ఏ కేటగిరీ అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఇంకా 5th వన్ దగ్గరకు వచ్చేసి ఏంటి అంటే అందరూ కలిసి హ్యాపీగా ఒక 1.5 hours 2 hours టైం స్పెండ్ చేస్తాం. ఇవన్నీ అంటే డైలీ కూడా మేము మాట్లాడుకుంటాం కాసేపు అనేవాళ్ళు ఎంతమంది? అట్లీస్ట్ 1 hour హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఒకే చోట కూర్చుంటాం వితౌట్ ఎనీ మొబైల్. అలా ఉండేవాళ్ళు ఎంతమంది అనేది దీంట్లో మనల్ని బెస్టా బెటరా అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. అలానే ఎప్పుడైతే మనం సూపర్ మార్కెట్స్కి అలా వెళ్తూ ఉంటాం, వెళ్ళినప్పుడు వెనక ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుని ఫుడ్ని డిసైడ్ అవుతున్నాం, అది కూడా. సో ఇంకొక దాని గురించి అయితే క్లియర్గా అయితే మాట్లాడుకున్నాం. ఈరోజు ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? ఓకే, బెస్టా బెటరా అని డిసైడ్ చేసే దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఫుడ్ గురించి. పిల్లలకి కావాల్సినవి అన్ని చక్కగా చేసేస్తున్నామా లేదా వాళ్ళకి ఏది అవసరమో అది మాత్రం తెలుసుకొని చేస్తున్నామా? కావాల్సినవి చక్కగా చేసే మామ్స్ అందరూ డెఫినెట్లీ బెటర్ మామ్స్. ఎవరైతే పిల్లలకి ఏది అవసరం, వాళ్ళకి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఏది అవసరం అని తెలుసుకొని చేస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్లీ బెస్ట్ మామ్స్. బెస్ట్ మామ్ అవ్వాలంటే అంత ఈజీ అయితే కాదు, బెస్ట్ మామ్ అవ్వాలంటే చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ని తీసుకున్నాం, ఇది ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఓకే, ఈ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టం, దీనికి త్వరగా పెరగాలని చెప్పేసి రోజుకు 2 గ్లాసులు నీళ్ళు పోసాను అనుకోండి, చచ్చి ఊరుకుంటుంది, అవునా? లేదు నేను బయట పెట్టను, చెట్టు కందిపోతుంది, ఎండలో పెట్టేస్తాను, బయట పెట్టకుండా ఉన్నాను. అట్లీస్ట్ 15 daysకి ఒకసారైనా దీనికి సన్లైట్ అవసరం. సో అట్లీస్ట్ 15 daysకి ఒకసారైనా సన్లైట్లో పెట్టాలి. అంటే అవన్నీ దానికి అవసరం. దానికి అవసరమైనవి అని అంటే వాటర్ తక్కువగా ఇవ్వాలి, కొంచెం సేపు అన్నా సన్లైట్లో ఉంచాలి. అవన్నీ ఇవ్వకపోతే అది ఉండలేదు. పిల్లలైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మనమైనా అంతే. మనకి ఏది అవసరమో అది తగినంతగా తెలుసుకోవాలి.
అంతేకాని అది ఇష్టం కదా అని ఎక్కువ పెట్టకూడదు, అది ఇష్టం కాదు కదా అని చెప్పి అసలు వదిలేయకూడదు. సో ఇదైతే క్లియర్ కదా. సో ఇక్కడ ఏం చేయాలి అన్నది కూడా మీకే ఆప్షన్. ఎందుకంటే ఇంకా ఏది కావాలి అని తెలుసుకున్నప్పుడు అది సరైన పోర్షన్లో మనం ఇస్తానే ఉంటాం కాబట్టి. ఇప్పుడు సెకండ్ దానికి వెళ్ళిపోయేసరికి సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. యాక్చువల్గా ప్రకృతి మన కోసం ఏంటి అంటే సీజనల్ ఫ్రూట్స్ని వెజిటబుల్ని అదే డిజైన్ చేసింది సీజన్కి తగ్గట్టుగా. మన ఇండియాలో ఎన్ని సీజన్స్ ఉంటాయో ఆ సీజన్కి తగ్గట్టుగా కొన్ని వెజిటబుల్స్ కొన్ని ఫ్రూట్స్ అనేవి అదే సీజన్లో వస్తూ ఉంటాయి. పర్టికులర్గా మనం అదే సీజన్లో వాటిని తీసుకుంటూ ఉండాలి. ఆ సీజన్లో వచ్చే ఏదైనా వ్యాధులు ఉన్నా రోగాలు ఉన్నా వాటిని తట్టుకునే రెసిస్టెన్స్ వాటిలోనే ఉంటుంది. లేదు ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మా పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం, కివీ అంటే ఇష్టం, అవి సో కాస్ట్లీ, అంటే అవి ఎప్పుడు దొరుకుతున్నాయి మనకి, సీజన్గానే దొరకట్లేదు అవి. అంటే కాస్ట్లీ ఫ్రూట్స్ తీసుకోవద్దు అని నేను అన్నాను, అది మీ ఇష్టం. కానీ ఒకసారి మన పేరెంట్స్ దాకా అవసరం లేదు, మన చిన్నప్పుడు మనం నిజంగా డ్రాగన్ ఫ్రూట్స్ కివీలు ఇంత కాస్ట్లీ ఫ్రూట్స్ తిని పెరిగామా? లేదు కదా. వెజిటేబుల్స్ కూడా ఇప్పుడు సీజన్లో అన్నీ వచ్చేస్తాయి, సీజనల్ కాదు అన్సీజనల్ కూడా వచ్చేస్తాయి. కానీ పిల్లలకి ఏది ఇష్టమో వాటిని చూస్ చేసుకుంటున్నాం. నో, ఎట్టి పరిస్థితులైనా సీజన్గా ఏ వెజిటేబుల్స్ వస్తున్నాయో అవన్నీ అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి. అవన్నీ వాళ్ళకి ఫుడ్లో ఇంక్లూడ్ చేయండి. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లో వీటిని కూడా యాడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు అలవాటు పడిపోతారు. వాళ్ళకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూటీస్ మాజాస్ ఇష్టం పిల్లలకి, మన బయటకు వెళ్తే అది కంపల్సరీ తీసుకుంటూ ఉంటున్నారు. కానీ అది మంచిది కాదని మీకు తెలుసు, ఇంకెందుకు పిల్లలకు కూడా తెలుసు అది మంచిది కాదని, కానీ అవే తింటూ ఉంటారు. నేను అలా బయటకు వెళ్ళి వస్తుంటే ఒక పాప నాకు లాలీపాప్ చిక్తా ఉంది. లాలీపాప్ చిక్తూ అమ్మ చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి కదా అని అడుగుతుంది. ఆ క్వశ్చన్కి నాకు పక్కనే ఉన్నాను నేను, అంటే ఆ అమ్మాయి హిందీలో అడుగుతుంది. నాకు నవ్వు వచ్చింది. అంటే తెలిసి చేసే తప్పుని మనం ఏమంటాం, ఏమీ అనలేవు, తెలుసు అది మంచిది కాదని, కానీ చేస్తూనే ఉంటాం. కాబట్టి నార్మల్గా ఆ ఫ్రూటీస్ వాటన్ని ప్లేస్లో ఒక 10 minutes పని అయితే అవుతుంది మనకి, తప్పదు. సో ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ చేసి ఇవ్వండి వాళ్ళకి. చక్క స్కూల్ కూడా ఒక టంబ్లర్లో లీక్ అవ్వని దాంట్లో ఫ్రూట్ జ్యూస్ చేసి పంపించవచ్చు. బిఫోర్ 3 hours లోపు తాగేయండి అని చెప్పేయండి. 3 hours లోపు తాగేస్తే దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. అది ఎక్కువ టైం అయితే పాడైపోతుంది, ఎందుకంటే మనం ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయం కదా, అందుకని పాడవుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూస్ అలవాటు చేసినప్పుడు ఒకేసారి మనం వాళ్ళని మరీ హెల్తీగా చేయాలి అని షుగర్ వేయకుండా ఇచ్చామనుకోండి, వాళ్ళు తాగరు. చిన్నగా ఫస్ట్ రోజు ఒక 2 spoons షుగర్ వేస్తే నెక్స్ట్ డేకి వచ్చేసరికి కొంచెం వాళ్ళకి తెలియకుండా మనం తగ్గించాము అన్నది కూడా తెలియకుండా అలా తగ్గించుకుంటూ షుగర్ పోర్షన్ తగ్గిస్తూ లాస్ట్ వచ్చేసరికి కొంచెం బెల్లం సిరప్ దొరుకుతుంది మనకి. సిరప్ దొరికే వాళ్ళు సిరప్ యూజ్ చేసుకోండి, చిన్న స్పూను, లేదు అంటే 2 dates యాడ్ చేసుకోవచ్చు అందులో. కానీ ఒకే రోజు పూర్తిగా హెల్తీగా మార్చేద్దామంటే ఆ ఒక్క రోజులో అయ్యే పని లేదు. ఇలా చిన్నగా కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. మ్యాగీ అంటే ఇష్టం, మ్యాగీని అవాయిడ్ చేయండి అంటే ఎవరు అవాయిడ్ చేయరు. మన ఏజ్ వాళ్ళకి కూడా మ్యాగీ అంటే చాలా ఇష్టం. దానికి మనం అలవాటు పడిపోయి ఉన్నాం. దాని ప్లేస్లో ఒకసారి దాని ఇంగ్రీడియంట్స్ వెనక చదువుకోండి. ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా మనం వెనక చదువుకున్నాం అనుకోండి, అందులో మనకు నోరు తిరగనియే ఎక్కువ ఉంటాయి. ఎందులో అయితే నోరు తిరగని ఎక్కువ ఉన్నాయో, మనకు తెలియని కెమికల్స్ ఎక్కువ ఉన్నాయో అలాంటి వాటిని వీలైనంత వరకు అయితే అవాయిడ్ చేయండి. అండ్ పూర్తిగా అవాయిడ్ చేయడం అయితే పాసిబుల్ అవ్వకపోవచ్చు, కానీ వీక్లో 3 times ప్రిపేర్ చేసేదాన్ని వీక్లో 1 time ప్రిపేర్ చేసుకోండి. 2 times మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం. చిన్నగా ఇది కూడా అవాయిడ్ అవుతుంది. దాని ప్లేస్లో రైస్ నూడిల్స్ దొరుకుతాయి మనకి, ఆటా నూడిల్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చుకొని తక్కువ పోర్షన్లో నూడిల్స్ వేసేసి దాంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసి పిల్లలకి ఇంట్లోనే అలా ప్రిపేర్ చేస్తూ అయితే ఇచ్చేయండి. ఇంకా నెక్స్ట్ దానికి వచ్చేసి టైం. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎలా చూస్ చేసుకోవాలి అని అయితే డిసైడ్ చేసుకుందాం. బెస్ట్ వాళ్ళు ఎలా చూస్ చేసుకోవాలనేది. నెక్స్ట్ దగ్గరకు వచ్చేసి టైం ఎప్పుడు వాల్యుబుల్, మనకైనా పిల్లలకైనా. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనం ఒక 30 years బతికామనుకోండి, అందులో 10 years మనం నిద్రపోతామంటాం. అమ్మ నిద్ర కోసం ఇంత, అది నార్మల్గా నిద్రపోయే వాళ్ళు. అదే కుంభకర్ణులు అయితే అంటే మార్నింగ్ 10 వరకు నిద్రపోయే వాళ్ళు అయితే వాళ్ళ హాఫ్ లైఫ్ మొత్తం నిద్రపోతారేమో. సో నిద్రపోవటం మనిషికి చాలా అవసరం, కానీ ఏ టైం నిద్రపోవాలి అనేది తెలుసుకోవటం కూడా ఇంకా అవసరం.
నైట్ 10 నుంచి 2 వరకు నిద్రపోయే నిద్ర మనకి పర్ఫెక్ట్గా ఒక మనిషి రెస్ట్ తీసుకోవడానికి అది ఆ టైమే సెట్ అవుతుంది. లేదు మేము 12 నుంచి మార్నింగ్ 5 వరకు పడుకుంటాం. 12 ఇక్కడ మేము ఎప్పుడైనా మధ్యలో లెగిసినప్పుడు చూస్తే 1 o'clock కూడా కింద బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటారు. 1 o'clockకి వెళ్ళి వాళ్ళు పడుకుని, అంటే రోజులో 6 hours పడుకోవడం అనేది ఇంపార్టెంట్. అది కాదు అనేది మనం ఎవరిని అనము, కానీ అది ఏ టైం అనేది తెలుసుకొని పడుకోవడం అయితే ఇంకా ఇంపార్టెంట్. ఏ టైంలో పడుకుంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి, ఏ టైంలో పడుకోవడం వల్ల హెల్త్కి మంచిది అని తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్. సో పిల్లలంటే ఆబ్వియస్లీ 9:30 to 10 మధ్యలో అయితే నిద్రపోతారు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్ ఉండదు. నిద్ర టైం అనేది సెట్ అయిపోయింది. మీ ఫ్యామిలీ ఎలా నిద్రపోతున్నారు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నిద్రపోయే ముందు ఏం చేయాలి? నిద్రపోయే ముందు ఏం చేయాలి? అట్లీస్ట్ 1 hour or 2 hours ముందు నుంచి ఫోన్ చూడటం, టీవీ చూడటం, గ్యాడ్జెట్స్ అసలు చూడటమే మానేయాలి. మనకి ప్రాపర్ నిద్ర పట్టాలి అంటే వాటిని చూడటం అయితే మానేయాలి. ఇది ఒక సపరేట్ టాపిక్, దీని గురించి అయితే ఒకరోజు మాట్లాడేసుకుందాం. ఒకే వీడియోలో ఇవన్నీ అంటే లెంత్ అయిపోతుంది కాబట్టి సో ట్రై చేయండి నిద్రపోవటానికి 1 hour ముందు, అంటే 9 o'clock నుంచి మీరు కూడా మొబైల్ పట్టుకోకుండా, వాళ్ళు కూడా మొబైల్ పట్టుకోకుండా ఉండేలాగైతే ట్రై చేయండి. సో ఇంకా లాస్ట్ పాయింట్, ఓకే అన్నీ కరెక్టే, మరి ఆ 1 hour వాళ్ళని ఎంగేజ్ చేయటం ఎలా? 1 hour ఎంగేజ్ చేయడం చాలా ఈజీ. వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కావాలి కదా ముందు. ఆ 1 hour వాళ్ళకి స్కూల్లో ఏం జరిగింది అవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ మొత్తం ఒక చాటు కూర్చొని హ్యాపీగా ఆ రోజు ఏం జరిగింది అనేది మాట్లాడుకోవచ్చు. ఆ టైం ఎక్కడ దొరుకుతుంది అందరికి? ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ ఉంది, ఫోన్ లేని వాళ్ళకి టీవీ ఉంది. ఆరామ్స్ అందరు ఒకళ్ళు ఏమో నెట్ఫ్లిక్స్లో సిరీస్ చూస్తూ ఉంటారు, ఒకళ్ళు వెళ్ళి కార్టూన్ చూస్తూ ఉంటారు, ఒక్కొక్కరు సపరేట్ ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళిపోతారు, ఒకళ్ళు ఆరామ్స్ టీవీలో సీరియల్స్ చూస్తూ ఉంటారు. ఇంకా టైం ఎక్కడ దొరుకుతుంది మనకి? నార్మల్గా చూడండి వాళ్ళని. అయితే ఈ వర్డ్ని వదిలేయండి, ఎందుకంటే మేము అలా చూడము అని మళ్ళీ అనొద్దు. సో నార్మల్గా చెప్తున్నాను. సో 9 o'clock నుంచి 10 o'clock మధ్యలో టీవీని అవాయిడ్ చేసేసి నార్మల్గా పిల్లలతో టైం స్పెండ్ చేయండి. ఆ టైంలో నార్మల్గా ఏం చేస్తారో వాళ్ళ స్లీప్ అంత క్వాలిటీ అంత బాగుంటుంది. ఆ టైంలో ఇవన్నీ చూస్తూ ఉన్నారనుకోండి వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుందంట. లేదు ఆ టైంలో ఏదైనా మ్యూజిక్ ప్లే చేయటం, ఇవన్నీ అంటే ఏదైనా మంచి మంచి బుక్స్ కానీ స్టోరీస్ గురించి కానీ వినటం. బుక్ చదివితే మన మైండ్కి అంత స్ట్రెస్ ఉండదు. అదే మొబైల్ నాకు హిందీ వచ్చేస్తుంది, మొబైల్ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మన విజన్ అనేది చేంజ్, అందులో స్క్రీన్ చేంజ్ అవుతూ ఉంటుంది, కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది మన బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. బుక్లో అలా ఉంటుంది కదా, మనం నార్మల్గా కూల్గా పీస్ఫుల్గా చదువుతూ ఉంటాం కాబట్టి అందులో అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఆ అలవాటు అయితే లేకపోతే చేసుకోండి. లేదు మీరు మీ పిల్లలతో అలా స్పెండ్ చేసే టైంలో ఎవరైనా మొబైల్ పట్టుకుని అక్కడికి వచ్చారనుకోండి, లేదా వాళ్ళని మొబైల్ తీసేయమని చెప్పండి, లేదా హ్యాపీగా మీరు మీ రూమ్లోకి వెళ్ళి మీరు మొబైల్ చూసుకొని మేము మాత్రం ఇక్కడ హ్యాపీగా 1 hour టైం ఎంజాయ్ చేస్తామా మాత్రం చెప్పండి. ఇదైతే ఈరోజు చూడండి. మనల్ని బెస్ట్గా చూడాలి అనుకుంటే వినటానికి సింపుల్గా ఉంటాయి, కానీ ఇవన్నీ ఫాలో చేయడం అనేది కొంచెం కష్టం. 7 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేయాలి, బ్రేక్ఫాస్ట్ కాదు 7 o'clock కల్లా డిన్నర్ పెట్టేయాలి, అవునా? 8 o'clock అంటే వాళ్ళకి చదువుకునే టైం కొంత గొప్ప ఉంటుంది కదా, వాళ్ళకి ముందే చెప్పండి 9 o'clock 8:30 నుంచి మీకు మొబైల్ అయితే అలో లేదు, చూడాలనుకుంటే ముందు చూసేయండి కాసేపు, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మాత్రం అలో లేదని మాత్రం చెప్పండి. 9 to 9:30 వీలైతే 8:30 to 9:30 అట్లీస్ట్ పిల్లలతో అయితే టైం స్పెండ్ చేయండి. స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళ మ్యూజిక్ ఇష్టమైన అయితే వాళ్ళైతే మ్యూజిక్, ఇండోర్ గేమ్స్ ఇష్టమైన వాళ్ళైతే ఇండోర్ గేమ్స్, అలా వాళ్ళతో కబుర్లు చెప్పండి. లేదు మా పిల్లలకి ఏది ఇష్టం లేదంటే జస్ట్ బుక్స్ రీడ్ చేయడం, అలాంటి వాళ్ళతో మనమంతా టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉంటే వాళ్ళ స్లీపింగ్ క్వాలిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల మంచిగా ప్రాపర్గా నిద్ర సరిపోయింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఎలా ఉన్నాం, బెస్ట్గా ఉన్నామా బెటర్గా ఉన్నామా అని డిసైడ్ చేసుకుని ఆ ప్రకారం మీ లైఫ్లో అయితే చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకోండి. ఇదైతే Day 5 హెల్త్ ఛాలెంజ్ అన్నమాట. హెల్త్ ఛాలెంజ్ అనేలోనే అవి తాగండి ఇవి తాగండి, తాగటం వల్ల కాదు, ఫస్ట్ మన ఎన్విరాన్మెంట్ని మనం క్లీన్ చేసుకోవాలి, మనం ఉండే సరౌండింగ్ని, మన మైండ్ ఒక దాని మీద
ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా హెల్త్ బాగుంటుంది, మనతో పాటుగా మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది అనమాట. సో అందరినీ, వరల్డ్ని అయితే మనం చేంజ్ చేయలేకపోవచ్చు, కానీ వీ కెన్ చేంజ్ అవర్ ఫ్యామిలీ. అట్లీస్ట్ మన పిల్లల్ని చేంజ్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇది ఒక్క రోజుతో జరిగే పని అయితే కాదు. డైలీ ప్రాసెస్లో కొంచెం కొంచెం జరగాల్సిందే. మీకు 10కి నిద్రపోయే అలవాటు ఉంది, 11కి నిద్రపోయే అలవాటు ఉంది, జస్ట్ ఒక 15 minutes ముందుకు తీసుకొచ్చేయండి. డైలీ అవ్వకపోతే వీక్లీ ఒక 15 minutes. లేదు మాకు 8:30కి తినే అలవాటు ఉంది, మీరు 7 కల్లా ప్రిపేర్ చేయలేము అనుకుంటే నెక్స్ట్ డే 8:15 కల్లా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఆ నెక్స్ట్ డే 8 కల్లా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. పోనీ నెక్స్ట్ వీక్ చేంజ్ అనేది ఒక రోజులో రాదు, ఇట్ టేక్స్ టైం. ఇలానే మన హెల్త్ జర్నీని అయితే కంటిన్యూ చేసేసుకుందాం. ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.